హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మన మిద్దె తోటలో కొన్ని కూరగాయలు, పూలు, కొంచెం గోంగూర హార్వెస్ట్ చేసుకుందామండి. కూరగాయలు హార్వెస్ట్ అంటే అమ్మో అప్పుడే మా మిద్దె తోటమ్మ మాకు కూరగాయలు ఇస్తుందా అని నవ్వు వస్తుందండి నాకైతే చెప్తుంటే. అంటే ఇంతకుముందు కోసినవి షార్ట్లో పెడుతున్నానండి. ఇప్పుడు మీకు ఫుల్ వీడియోలో వస్తుంది, అందుకు నవ్వు వస్తుంది నాకు. మా తోటలో కూడా హార్వెస్ట్లు మొదలైనయా అప్పుడే అని. బెండకాయలు కోస్తున్నానండి. షార్ట్లో పెడుతున్నా కదా, పూలతో పాటే 5-6 కాయలు చిక్కినా కోసుకుంటున్నాను, అవి మీకు చూపిస్తున్నాను. ఈ కటింగ్లు చేసుకుంటున్నానండి, బెండ కొమ్మలు కటింగ్లు చేస్తే కొంచెం మళ్ళీ చిగుర్లు వస్తాయి, కాయలు వస్తాయి అని. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏమేం కోస్తాం అనేది చూడాలి ఇప్పుడు. మాకు రోజు 5-6 కాయలు అట్లా చిక్కుతున్నాయి కదా, పూలతో పాటే మీకు చూపిస్తున్నా కదా. రోజు మార్చి రోజు కొయ్యాల్సి వస్తుందండి బెండకాయలు. 5-6 కాయలు 7-8 కాయలు అట్లా చిక్కినప్పుడు ఒకరోజు ఫ్రై చేసుకోవటము. మొన్న ఒకరోజు పచ్చడి చేశానండి, ఉడకబెట్టి నీళ్ళు వేసి ఉడకబెట్టి, ఆయిల్ లేకుండా. అవి పిందెలుగా ఉన్నాయండి, అవి మళ్ళీ 2 రోజులు ఆగితే వస్తాయి. ఒక టమోటా, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, బెండకాయలు ఉడకబెట్టి చేశానండి పచ్చడి. చాలా బాగుంది. మాకైతే 3 రోజులు వచ్చిందండి పచ్చడి. ఇద్దరమే కదా ఒక పూట తినేది. ఇదిగోండి ఈ చెట్టుకు ఒక కాయన్ని. నాకు భలే ఆనందంగా ఉందండి ఇప్పుడైతే. అందరూ హార్వెస్ట్లు వీడియోలు చూసి మనకి ఎప్పుడు వస్తాయా అనుకుంటారు కదా ఎవరైనా. నేను అంతే అనుకున్నా. ఇప్పుడైతే మన మిద్దె తోటలో కూడా హార్వెస్ట్లు వస్తున్నాయి అని నాకు చాలా ఆనందంగా ఉందండి. 2 టమాటాలు, ఇవి కూడా కొంచెం ఆల్ చేయాలండి, ఇరుగ్గా అయిపోయింది ఇక్కడ. కొంచెం టమాటా నారు కూడా ఇక తెచ్చి పెట్టుకోవాలండి. ఏదో మన దగ్గర పడి మూల్సినవి పెట్టాను అప్పుడు కొంచెం అట్ట. దీనిలో ఇప్పుడు 6 కాయలు వచ్చినట్టు. అప్పుడు ఇంతకుముందు షార్ట్లో కూడా చూపించాను మీకు. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి. ఇప్పుడు మొన్న అక్కడ వంగ చెట్లు ఒక 3 చెట్లు బాగు చేశాను కదా, అది దానికి ఉన్నాయి కాయలు. ఇదిగండి, ఇది బాగు చేసింది, చిగుర్లు వస్తుంది దీనికి. ఇటు వెళ్దాము. కొన్ని నేను చేయలేదండి, బాగు చేయలేదు, కొంచెం స్ప్రే చేశాను మొన్న, అయినా కాయలు వస్తున్నాయి చూడండి. ఇవ్వండి, ఇవన్నీ కోసుకుంటే మాకు ఒక పూటకు వస్తాయండి. మళ్ళీ స్ప్రే చేయాలి. అన్నీ ఒక బుట్టకే వేస్తున్నా. కొంచెం అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటే ఇదిగండి ఈ మొక్కకి. ఇదిగండి ఇక్కడ కూడా మళ్ళీ తవ్వి కొద్దిగా కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ ఇస్తానండి వర్షం తగ్గితే. ఎందుకంటే కొంచెం బలం ఇస్తే మళ్ళీ కొంచెం కొన్ని ఆకులు తీసేస్తాను, ముదురాకులు లాంటివి. ఇక అంతా కటింగ్లు చేయదలుచుకోవాలి. కొంచెం ఆకులు ఉంటే బాగుంటుందిలే అని, మనం ఏదన్నా స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అని. ఇదిగండి ఆకులు కింద ఉంటున్నాయి, మనకేం కనపడట్లా. ఇదిగండి, చిన్న కాయలైనా మనకి రుచిగా ఉంటుంది కూర. ఇది ఒక రకం మొక్క, ఇది కూడా పూతలు వస్తున్నాయి. గ్రీన్ కలర్ అండి ఇది. గోంగూర కూడా కోసుకుంటానండి. ఇదిగండి గోంగూర ఉంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదిగండి వాటికి అయిపోయినాయి. ఇదిగండి ఈ మొక్కకు ఉన్నాయి ఇక్కడ.
దీనికి కూడా పట్టిందండి బాగా. మళ్ళీ స్ప్రే చేయాలి. ఏదో పని ఉంటుందండి మనకి, మొక్కలు పెంచే వాళ్ళకి అర్థం అవుతుంటుందిగా. మన వీడియోలు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంటుంది మిద్దె తోట అంటే అంత ఈజీ కాదు అనేది. అవునా ఫ్రెండ్స్? ఇక్కడ ఉంది గోంగూర కోస్తా. ఇది కటింగ్ చేసింది మొన్న ఒక మొక్క. ఇది చిన్న ఒకటి వచ్చింది, చిగుర్లు వచ్చినాయి చూడండి బాగా. మళ్ళా స్ప్రే చేయాలండి. ఇదిగోండి మళ్ళీ పడుతుంది ఇట్లా. ఇక పెస్టులు వస్తాయండి. వానాకాలం వచ్చింది కాబట్టి ఆ స్ప్రేస్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇదిగండి కాకరకాయ వస్తున్నా. 3 కాయలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది పిందె, ఇది పిందెగా ఉంది, ఉంచుతానండి అది. ఇక్కడ ఉన్నాయి 2 కాయలు. ఇదిగండి లోపలికి ఒకటి ఉంది. 3 కాయలు వచ్చినాయి. 2 రోజులు ఫ్రిడ్జ్లో పెడతాను. అది కూడా పెద్దదైతే కోసుకుంటా. 3 కాయలు వచ్చినాయండి. మొన్న కూడా ఒక 7 కాయలు 6 కాయలు వస్తే ఫ్రై చేశానండి, బాగుంది. ఇక్కడ ఒక చిన్న పిండి ఉంది. ఈ 2 ఒక 2 రోజులు ఆగితే వస్తాయి. ఇక్కడ ఉన్నాయి 1-2 వంకాయలు. మా సపోటా కాయలు కూడా తొందరగా హార్వెస్ట్ చేయాలని కోరుకోండి. అమ్మకు తొందరగా ఇవ్వండి అమ్మ అని. ఇదండి, ఇది కూడా మొన్న బాగు చేసిన చెట్టు అండి. ఆ రోజు కూడా పిందెలు చూపించా కదా, కొంచెం పెద్దవి చిగుర్లు వస్తుంది. మళ్ళీ స్ప్రే చేయాలండి, చేస్తాను. సరిపోతుంది ఏదో పని. పచ్చిమిరపకాయలు చూడండి, ఇవ్వండి. ఇవి కూడా కోస్తాను. చిన్న చెట్టు, అప్పుడు కొమ్మలు ఇరగదీసి పెట్టాను, చిగుర్లు వచ్చినాయి అని చెప్పే కదా. 4 కాయలు ఇట్లా దొరుకుతాయిలేండి. ఇవ్వండి. ఇది కూడా మొదలైందండి చెట్టు కూడా. ఇవ్వండి పూతలు వచ్చినాయి బాగా. ఇవి కొంచెం పిందెలుగా ఉన్నాయి. ఈ తర్వాత కోస్తా. ఇది ఒకటి మొన్న ఈ మందార మొక్క నాటేటప్పుడు ఇక్కడ నాటాం కదండి, ఇది కూడా బతికిందండి. పచ్చిమిరకాయలు, ఇవి దొండకాయలు 4 ఉన్నాయి, అవి కోద్దామండి. దొండకాయ కూడా కుదిరినప్పుడు ముదిరాకులు తీసేస్తున్నానండి. ఇవ్వండి దొండకాయలు, ఆకులు మధ్యలో కనిపివ్వండి. ఇవ్వండి నాటుకాయలు. అమ్మ ఎక్కడో తీసుకొని, ఎవరి దగ్గర తీసుకుందాం మరి, అమ్మ నాటింది, అక్కడి నుంచి వచ్చినాయి కదా. తర్వాత నేను ఇక్కడ ఇట్లా నాటుకున్నాను ఈ టబ్లోకి. మొన్న రొయ్యలు కడిగిన వాటర్ ఇచ్చా కదండి, అలాంటివి ఏమన్నా ఇచ్చుకుంటే ఇట్లా పూతల మీద ఉన్నప్పుడు మనకి కాయలు వస్తాయండి బాగా. ఇదిగండి ఇక్కడ ఒక కాయ ఉంది. ఇంట్లో కొన్ని ఉన్నాయండి, ఇట్లా పైకి వచ్చినప్పుడు 4-3 పెరుగుతున్నాయని చెప్తున్నా కదా. అట్లాంటప్పుడు కొన్ని షార్ట్లో చూపిస్తున్నా. ఇదిగండి ఇక్కడ దొండ చెట్టులోనే ఒక మిరప మొక్క ఉంది, ఒక కాయ వచ్చింది. ఇదిగండి పెరుగుతుందిలేండి ఇది కూడా. ఇదిగండి కొన్ని కాయలు దొరికినాయి మనకి, హార్వెస్ట్కి వచ్చినాయి. ఇక్కడ పచ్చిమిరపకాయ మొక్కలు ఇక్కడ కూడా నాటాను కదా, ఇది బేర్ చెట్టు దగ్గర. ఇందులో కూడా చిన్న పిందెలు ఉన్నాయని, ఇది ఒకరు ముదిరింది, కలర్ మారుతుంది, పోసాను. ఈ 3 మొక్కలు ఉన్నాయండి, ఈ కాయలు ఉన్నాయి దీంట్లో కూడా. ఇవ్వండి
ఇక్కడ ఒక దాంట్లో చూడండి 4 మొక్కలు ఉన్నాయండి, మిరప మొక్కలు ఇటు పెట్టాను. ఇవి కూడా బాగా పెరుగుతున్నాయండి మంచిగా. అసలు ఎంత బాగున్నాయో చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, పూతలు మొదలైనాయండి. ఇది ఈ టబ్బు తీయాలండి, ఇక్కడ ఇరుకుగా ఉంది. తీసి కొంచెం అట్లా తెరపుగా పెట్టుకుంటే గాలి బాగా తగిలిద్ది. ఇంకా వర్షాకాలం ఏంటంటే కొన్ని ఇరికిచ్చి పెట్టకూడదు, ఇక కొంచెం పక్కకు తీసి ఫ్రీగా వాటికి గాలి బాగా తగిలేటట్టు ఉంచాలండి. ఇదిగండి ఏదో కొమ్మ ఇరిగింది, అయ్యయ్యో ఎప్పుడు ఇరిగిందో. ఇవి తీయాలి. 4 మొక్కలు ఉన్నాయండి ఇందులో, బాగున్నాయి కదా మొక్కలు. అది ఇదిగండి సీట్, అదే టేబుల్ నిమ్మ మొన్న కోసానండి, ఒక 6 కాయలు నిమ్మకాయ నీళ్ళలాగా కలుపుకొని తాగాము. భలే ఉన్నాయి, పుల్లగా బాగున్నాయి. పూలు కోస్తానండి. ఇంకా ఇవి పక్కన పెట్టి పూలు కోద్దాం రండి. ఈరోజు కూరగాయలు, పూలు, హార్వెస్ట్లు, ఆకుకూరలు, గోంగూర కోస్తా ప్రస్తుతానికి. పూలు కోసుకొని, గోంగూర కోసుకొని, బచ్చలాకు కూడా బాగుందండి ఫ్రెష్గా ఇప్పుడు. ఇవన్నీ కానీ బచ్చలాకు ఈరోజు కొయ్యనులేండి, అన్నీ ఒకరోజు కోసుకొని ఏం చేసుకుంటాము. పాలకూర అండి, ఒక్కటే మొక్క బాగుంది. తోటకూర ఉంది అక్కడక్కడ. ఇంక ఈరోజు తోటకూర కొయ్యనులే, రేపు ఎప్పుడన్నా కోసుకుంటాం. ఇదండి పూలు, ఇదండి ఎంత బాగుందో కలర్, ఆరెంజ్ కలర్ బాగా చూడండి. అట్లా ఉన్నాయ్యా, ఇట్లా అండి. ఇగండి చూడండి ఎన్ని పూలు. చెప్పే కదా కొన్ని గుడికి కూడా పంపిస్తున్నామని. ఇగండి ముద్ద పూలు 2 వచ్చినాయి, ఎంత బాగున్నాయో. ఇదండి ఇక్కడ ఒకటి ముద్ద పువ్వు, ఇవి పింక్ కలర్ ఫ్లవర్స్. ఇటు పక్కకు వచ్చినాయి వైట్ ఫ్లవర్స్. వైట్, ఇది చిన్న కొమ్మది వైట్ పువ్వు. ఇవి కూడా పూలు అయిపోయినాయండి, కటింగులు చేయాల. కటింగులు చేస్తే మళ్ళీ ఇట్లా మొగ్గలు వస్తాయండి. అదిగండి ఇది ఇట్లా మొగ్గలు వస్తాయి. ఇవన్నీ అయిపోయినాయి, కొమ్మలు తీసేయాల. ఇవన్నీ ఇటు ఉన్నాయండి. ఇటు పక్కే 4 వచ్చినాయండి, మొగ్గ కూడా వచ్చింది. ఇవన్నీ అసలు కలర్ భలే ఉంటుందండి నాకైతే. పల్లెటూళ్ళల్లో మా చిన్నప్పుడు ఉండేవి పూలు బాగా ఇట్లాగా. ఇవి వద్దామండి, గన్నేరు పూలు. నిన్న సీతాకోచిలుక బాగా తిరుగుతుంది, నేను వచ్చి వీడియో ఆన్ చేయగానే వెళ్ళిపోయింది. దీంట్లో ఈ లోపల పక్క ఉంటుంది కదా, పుప్పొడిని ఆనుకొని ఉంది. అట్టనే ఒక పువ్వు మీద వాలేది, ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో పువ్వు మీద వాలేది. అలాగే పాలినేషన్ చేస్తాయండి ఆ పువ్వులు, పురుగులు, సీతాకోచిలుకలు కానీ అట్లా. ఇవన్నీ రోజు పూలు పైకి వస్తే పూలు కోసుకోవటం, ఇవన్నీ ఒకసారి చూసుకోవటం టైం పట్టిద్ది. 1 గంట 2 గంటలు పట్టిద్దండి పైకి వస్తే.
అంతా తిరగాల, వాకింగ్ ఇక్కడే సరిపోద్దండి మనకి. గులాబీ పూలండి రోజుకు వస్తానే ఉన్నా, ఇంకా రోజు చూపించట్లేదు కదా, కోసినాక మీకు బుట్టలో వేసి చూపిస్తున్నా. ఇది రేపు కోయొచ్చండి, ఇది కూడా రేపు కోయొచ్చు, గబక్కన కోసేసింది. వీటికి కూడా గులాబీలకి ఒక లిక్విడ్ తయారు చేశానండి, అది ఇద్దాం అనుకుంటాను, అట్నే పోతుంది. విరజాజులు కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కొంచెం కొమ్మ దూసేయాలండి. కొమ్మ దూసేసి పూలు అయిపోయినాయి అన్నీ కొంచెం కటింగులు చేస్తే చివర్లు ఇదిగండి ఇట్లాగా ఈ ముదిరింది ఈ పుల్లలు లాంటివి కొంచెం తీసేస్తే మళ్ళీ పూలు బాగా వస్తాయండి. ఇదిగండి మొన్న మధ్య బాగా పూసినాయి, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. వచ్చే వరకు మన సన్నజాజులు, గోంగూర అండి, ఇదిగండి గోంగూర కూడా బాగుందండి, ఇక్కడ కూడా ఉంది. మీకు ఈ హార్వెస్ట్ పెట్టడం ఇప్పుడే కదా నేను, కనకాంబరాలు ఇవ్వండి 2-3 పూలు వచ్చినా మనకి అదొక ఆనందం అండి. నాకైతే మల్లెపూ ఒకటి ఇచ్చుకుంటుంది. ఇదండి ఇవన్నీ కటింగ్ చేశాను, వీడియో చూస్తున్నారు అందరూ. వీడియోలు చూడండి, మన వీడియోలు నచ్చితే మీరు ఒక లైక్ చేసి కామెంట్ రాయండి ఎట్లా ఉంటుంది అని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు నచ్చితే అదే గుర్తండి మీకు. చూస్తున్నారు కానీ కొంచెం ఇంకా సబ్స్క్రైబర్లు పెరగాలి. మన వీడియోలు మంచిగా వస్తున్నాయి, చూస్తున్నారు అందరూ. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి వీడియో చూసినప్పుడు. లైక్ చేస్తే ఎక్కువ మంది చూస్తారంట, ఇంకా కొంతమందికి మనము పెంచుకునే అవకాశం ఇచ్చినట్టు కదండి. చేయలేని వాళ్ళకి కూడా పెంచుకోవాలి మనం కూడా అని అనిపించిద్ది కదా, అట్లాగా. ఇవ్వండి ఇక ఫ్లవర్స్ కోసాను, వంకాయలు 1/2 కేజీ దాకా వచ్చినాయండి, 1/2 కేజీ ఉంటాయి. ఇవ్వండి పచ్చిమిరపకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఇంకా ఇంట్లో ఉన్నాయి బెండకాయలు దొండకాయలు. ఈ కాకరకాయలు 3 వచ్చినాయి. ఇంకా టమాటా మొక్కలు నాటుకోవాలండి, తెచ్చుకొని వర్షాలు పడితే తీసుకొద్దాంలే అనుకుంటున్నా. వంగ మొక్కలు కూడా కొన్ని నాటుకోవాలి, మన దగ్గర నారు ఉంది కదా. హార్వెస్ట్ ఎట్లా ఉందండి చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇంకా గోంగూర కొయ్యలేదులేండి, రేపు కోసుకోవచ్చులే, ఎందుకు ఒకేసారి అన్నీ అని చెప్పి. అది ఎక్కడికి పోద్ది, మన మిద్దె తోటలోనే ఉంటాయి కదా ఆకుకూరలు. మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి కోసానండి. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. ఇవన్నీ ఇప్పుడు కిందకి తీసుకెళ్ళి కడుక్కొని వంట చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇవ్వండి అది. ఓకే బాయ్ అండి.